ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో బాగా చూస్తున్నాం మనం. హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్లో పడిపోయారు, లేదా హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు వలవేసి లవ్ జిహాద్కి అప్పచెప్తున్నారు. ఆ మాట చెప్పటం వలన మీరు హిందూ అమ్మాయిల్ని తక్కువ చేసి చెప్తున్నారా, ఎక్కువ చేసి చెప్తున్నారా? హిందూ ధర్మాన్ని లేదా హిందూ సంస్కృతిని గొప్పగా చేసి చెప్తున్నారా, లేదా అవమానిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఈ మాట చెప్పడం వలన హిందూ అమ్మాయిలకు విచక్షణ జ్ఞానం లేదా? హిందూ అమ్మాయిలు అంత తేలికగా కల్చర్లెస్ ఫెలోగా కనిపిస్తున్నారా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని పోవడం కోసం? హిందూ అమ్మాయిలకి వ్యక్తిత్వం కూడా లేకుండా పోయిందా? వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియకుండా పోతున్నదా? ముస్లిం అమ్మాయిలు ఎవరి ప్రేమలో పడట్లేదని చెప్తున్నారా? హిందూ అమ్మాయిలకు పరిమితం చేస్తున్నారా అట్లాంటి ఆలోచనల్ని? అసలు ఈ మాటలు చెప్పడం వలన మీరు హిందూ ధర్మానికి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారా, కీళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వర్షంలో ఆలోచించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, లేదా ముందు ముందైనా ఆలోచించే అవకాశం ఉంటుంది. దయచేసి నేను ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని నేను కొడతా ఉన్నాను. నేను చెప్పిన విషయాల గురించి నిజమైన హిందువులు కాస్త ఆలోచిస్తారని. పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు చెప్పిన మాటలు విని మన హిందూ సమాజాన్ని రక్షించే వాళ్ళలాగా వాళ్ళని మీరు భావించకండి. ఓ రకంగా చెప్పాలంటే ఈ పేరు చెప్పుకొని అసలు క్రైస్తవులకి ముస్లింలకి హిందూ మతంలో ఉన్న లొసుగులు ఏమిటో వాళ్ళకు తెలియజేసి ఇంకా వాళ్ళు ఈ విషయాల మీద మాట్లాడే విధంగా తయారు చేస్తున్నారు. తోడుతా ఉంటే పెంకాసులు వెళ్తాయి అన్నట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే అసలు సంస్కారం ఉంటుందా ఏమన్నా? మతపరమైన చర్చ చేస్తున్నారా? అసలు సిద్ధాంతపరమైన చర్చ చేస్తున్నారా? ఎక్కడైనా సిద్ధాంతపరమైన చర్చ లేదు. ఏమైనా ఒక మతం వీరికి ఇంకో మతం వాళ్ళను ఎగదోయటం. సో దాని తర్వాత రాజకీయ లబ్ధి పొందటం. యూట్యూబర్స్ అయితే వ్యూస్ ఎక్కువగా తీసుకోవడం. ముఖ్యంగా హిందూ మహిళలే చెప్తున్నారు. కొన్ని ఛానళ్ళ వాళ్ళైతే అది కూడా ఆడవాళ్ళు కనీసం ఇజ్జత్ లేకుండా, సిగ్గు శరం లేకుండా ఈ వాయిస్ని ఎక్కువగా తీసుకొస్తుంటున్నారు. కొంచెమన్నా ఫీల్ కావాలా? అంత తేలిగ్గా దొరికిపోతున్నారు మీకు హిందువుల అమ్మాయిలు అని చెప్పేసి. అవునండి, ప్రేమ అనేది మంచి చెడు తెలియదు. వాడు హిందువా ముస్లిమా తెలియదు, వాడు ఎస్సీనా అగ్రకులమా బ్రాహ్మణా తెలియదు. కాలేజీ స్టూడెంట్స్ ప్రేమించుకుంటారు, కొన్ని సందర్భాల్లో మోసం జరగవచ్చు. వాడు అంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోమన్నప్పుడు కొన్ని కండిషన్లు పెడుతుండొచ్చు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మరి మీరు ముస్లిం మతంలోకి మారుతారా చెప్తుండవచ్చు. లేదా కొంతమందిలో ఒకటో ఇద్దరు అక్కడక్కడ ఎవరైనా ఉగ్రవాదులు లాంటి వాళ్ళు కనిపిస్తే ప్లాన్ ప్రకారం చేస్తుండవచ్చు. నేను అనుకుంటున్నా ఇది చాలా తక్కువ అట్లాంటిది. అలాంటి వాళ్ళని పట్టుకోవాలా, చట్టానికి అప్పచెప్పాలా, వారికి బలమైనటువంటి శిక్ష విధించాలా మోసం చేసిన వాళ్ళకి. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు మోసం చేయటాలు అనేటివి హిందూ ముస్లింల మధ్య జరగట్లేదు. అగ్రకులం అల్పకులాల అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటున్నారు. కొన్ని విజయవంతమవుతున్నాయి, మంచి కాపురాలు చేస్తున్నారు. కొంతమంది ప్రేమించుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, విడిపోతున్నారు. అప్పుడు కులాలు అడ్డం వస్తున్నాయి, మతాలు అడ్డం వస్తున్నాయి, ఆస్తులు అడ్డం వస్తున్నాయి, ఉద్యోగం అడ్డం వస్తుంది. ఈ కారణంగా విడిపోతున్నారు. కొంతమంది మర్డర్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఈ ప్రేమించుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, మోసం చేయడాలు, చంపడాలు ఇవన్నీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్నప్పుడు ఒకటో రెండో ముస్లిం హిందూ స్త్రీలు అబ్బాయిలు అమ్మాయిల మధ్యన జరిగిన విషయాన్ని తీసుకొని దీన్ని రాజకీయం చేయాలనుకోవడం ఎట్లా కరెక్ట్ చెప్పండి ఒకసారి మీరు. నేను కనీసం నిజమైనటువంటి హిందూ సానుభూతి పరులు, హిందూ మతాభిమానులైన ఒకసారి ఈ కోణంలో ఆలోచించండి. ప్రతిదాన్ని రాజకీయం చేయకండి. ఏంటండి శీలం మీద రాజకీయం చేస్తారండి? ఆడవాళ్ళ శీలాన్ని పెట్టుబడిగా పెట్టి యూట్యూబ్స్ నడుపుకుంటారా? అని శీలం అనేది అలకగా దొరికిందా? శీల మీద దెబ్బ కొడితే ఇంకా లేవకుండా పడిపోతారని చెప్పేసి ఒక ఆలోచన, లేదా శీల మీద దెబ్బ కొడితే ఎదుటి వాళ్ళు విన్నవాడు ఇంకా విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి తాము చెప్పిందంతా నమ్మేస్తారనేటువంటి ఒక ఆలోచన ఉండటం వలన మరి యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు కనీసం ఇది పబ్లిక్లో మనం మాట్లాడుతున్నాము, మనం కూడా ఆడవాళ్ళము, ఈ విషయం చెప్పాలా వద్దని చెప్పేసి ఆలోచనలు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈ సందర్భంగా నాదొక మనవి, అయ్యా పీఠాధిపతులారా, ప్రవచనకారులారా, కొంచెం ఇట్లాంటి వాళ్ళని గమనించండి. వీళ్ళు హిందూ కోవటులా లేదా నిజమైనటువంటి హిందూ సంస్కర్తలా ఒకసారి ఆలోచించండి. మీరైనా చెప్పండి.
కనీసం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంతమంది హిందూ మతానికి సంబంధం లేకుండా, హిందూ ప్రవచనకారులకు తెలియకుండా, హిందూ పీఠాధిపతులకు తెలియకుండా వీళ్ళ వస్తువులను కొనండి, వాళ్ళ వస్తువులను కొనొద్దు, వాళ్ళ తాడ పని చేయొద్దు, వాడు దుకాణం పెట్టుకోవద్దు, వాడు అమ్ముకోవద్దు, ఇవన్నీ మాటలు చెప్తున్నారు. పొట్ట మీద కొట్టే మాటలు చెప్తున్నప్పుడు కనీసం హిందూ మతంలో ఉన్నటువంటి ప్రవచనకారులు ఏం చేస్తున్నారు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? ఒకసారి ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వండి. హిందువుల పరువు తీసేటువంటి ఈ విషయాలు చెప్పకుండా చెప్పడానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఏదైతే మన మంచిగా జరుగుతుందని చెప్పేసి ఆలోచన మీకు ఉంటే ఉండొచ్చునేమో. మంచికో చెడుకో ఏదో రకంగా వాళ్ళు ద్వేషాన్ని నింపుతున్నారు. అది ఎట్లయితేనేమి ఎనుకో ముందు మనకు అందులో కొంత లాభం ఉండకపోద్దని చెప్పేసి మీరంతా ఆలోచిస్తున్నారా? లేకపోతే కనీసం ఈ మీడియాలో ఇంత చర్చ ఇంత చూస్తున్నారు కదా, ఎందుకు అనిపించట్లేదు అట్లా మీకు? కనీసము వివేచన జ్ఞానం ఉండాలండి. ఏందండి, మహాభారతంలో శీలాన్ని అడ్డు పెట్టుకుని మహాభారతం నడిపినట్టు ఇప్పుడు కూడా భారతాలు రామాయణాలు నడుపుతున్నారు. మీకు ఏదైనా శక్తి ఉంటే మీ ధర్మశాస్త్రాలు చదువుకోండి, పిల్లలకు చెప్పండి. బోర్డంత ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ధర్మసూత్రాలు ఉన్నాయి మనకు. హిందూ సమాజానికి తాత్విక జ్ఞానం ఏ మతానికి లేనంత తాత్విక జ్ఞానం ఉన్నది, ఏ మతానికి లేనంత ఆధ్యాత్మిక సూత్రాలు ఉన్నాయి, ధార్మిక సూత్రాలు ఉన్నాయి. ఇవి చెప్పండి. మీకు అట్లాంటి అనుమానం వస్తే ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈ ధర్మసూత్రాలు చెప్పండి. మంచి ఏదో చెడు చెప్పండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎట్లా ఉంటుందో చెప్పండి. అంతేగాని మీడియాను ముందు పెట్టుకొని శీలాన్ని ముందేస్తారండి మీరు. శీలాన్ని ముందేసి చెప్పేవాళ్ళు ఇంకా సంస్కర్తలాగా మాట్లాడతారు, సంస్కారంలాగా మాట్లాడతారు. ఏం సంస్కారం అని చెప్పండి మీరు? హిందూ అమ్మాయిలు అంత బలహీనులు, కల్చర్లెస్ ఫెలోస్, వాళ్ళకి ఏమీ తెలియదు, ఉట్టినే వాళ్ళ ప్రేమలో పడేయవచ్చు, వాళ్ళని మాటలు చెప్పి నమ్మించవచ్చు అనుకుంటున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే క్రిస్టియన్ కంటే, ముస్లిమ్స్ కంటే హిందూ ధార్మికులే, హిందూ ప్రవచనకారులే మీడియాలో చాలా సూత్రాలు చెప్తున్నారు కదా. పొద్దున్న లేస్తే మీడియాలో చెప్తున్నారు కదా. ఇవన్నీ అసలు దారి పొట్టి పోతుంటే కూడా ఈ పక్కన ఆ పక్క కిటికీ పొట్టి కూడా ఇవన్నీ మనకు ఫోన్లలోకి వినిపిస్తున్నాయి కదా. ఇంత సమాచారం అందుబాటులో ఉన్న తర్వాత హిందూ అమ్మాయిలు ఎందుకు అంత బలహీనంగా తయారవుతారు? చెప్పండి. మనం హిందూ అమ్మాయిలు దుర్గామాతలు, ఆదిశక్తి అని చెప్తుంటారు కదా, మనమే చెప్తుంటాం కదా. మన దుర్గా చైతన్యం ఎటుపోతుంది, మనకు ఝాన్సీ లక్ష్మి చైతన్యం ఎటుపోతుంది, రుద్రమాదేవి చైతన్యం ఎటుపోతుంది? ఆదిశక్తి కదా, అపరశక్తి కదా. ఈ ఆదిశక్తులకు అట్లాంటి ఆలోచనలు వస్తాయా? ఇంకా హిందూ అమ్మాయిలకి అట్లా ఆలోచించడం తప్ప ఇంకా వేరే ఆలోచన ఏముండదా? సో ఈ కోణంలో ఆలోచించండి, కొంచెం బుర్ర తెచ్చుకొని ఆలోచించండి కొద్దిగా. ప్రతిదానికి ముస్లిం లవ్ జిహాద్ అని చెప్పేసి వ్యూవర్స్ కోసము యూట్యూబ్లు పెట్టి హిందూ ధర్మం పేరుతోటి డబ్బులు సంపాదించుకునే పని కోసం తెగబడకండి. సో ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని అట్లాంటి యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఆ యూట్యూబర్స్ కింద కామెంట్స్లోనే చెప్పండి, అక్క ఈ మాటలు చెప్పకండి, అన్న ఈ మాటలు చెప్పకండి అని చెప్పేసి. కొంతమంది ఎవరో నార్మల్ వ్యక్తులు, తెలియని చిన్నపిల్లలు అంటే ఏమనుకుంటాం మనం. కానీ యూట్యూబ్ నడిపేటువంటి వాళ్ళు, మేము ధర్మసూత్రాలు, ధార్మిక సూత్రాలు బాగా తెలిసిన వాళ్ళము, ధర్మానికి కాపాడడం కోసం పనిచేస్తున్న వాళ్ళం అనుకునే వాళ్ళు చెప్తున్నారు అట్లాంటి వాళ్ళు. కొంతమంది అయితే పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అంటే ముస్లిము హిందూ అమ్మాయిల్ని చెడగొడుతున్నారు, హిందూ అమ్మాయిల్ని అత్యాచారాలు చేస్తున్నారు, హిందూ అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. కొంతమంది అయితే కాలేజీ పొట్టి పోయి, గోడల పొట్టి పోయి పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈ మాటలు చెప్తున్నారు. ఏమన్నా అనిపించట్లేదండి ఈ మాటలు చెప్పేటప్పుడు మీకు? పబ్లిక్ నేను కోరుతున్నాను, దయచేసి కనీసం వాళ్ళు అట్లాంటి యూట్యూబర్స్కి కింద కామెంట్స్ పెట్టైనా ఆ మాటలు చెప్పకుండా చూడమని చెప్పండి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడు స్కూల్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, చాలా బాగా చెప్తున్నారు టీచర్స్, మేనేజ్మెంట్స్. 4th క్లాస్ పిల్లల కాంచెల్లి, 5th క్లాస్ పిల్లల కాంచెల్లి గుడ్ టచ్ ఎట్లా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా మోసపోవద్దు, ఎవరు ఎక్కడ టచ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుందో చెప్తున్నారు కదా. అట్లాంటి చెప్పండి, మీరు కూడా చెప్పండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. మీరు హిందువులని ముస్లింల మీదకి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో ఈ మాటలు చెప్తున్నప్పుడు అది ఎక్కడ దారితీస్తుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు కనీసం పెద్దవాళ్ళు, హిందీ పెద్దవాళ్ళు, ప్రవచనకారులు, గరికపాటి లాంటి వాళ్ళకి, చాగంటి వాళ్ళ లాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం వీటి మీద దృష్టి పెట్టండి. పక్కన కొంతమంది చెడు చేస్తున్నారు, హిందూ సమాజం పేరు చెప్పుకొని హిందూ వ్యతిరేక పనులు చేస్తున్నారు, ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా చేస్తున్నారు. కొంచెం వాటి మీద కూడా వీడియోలు చేసి చెప్పండి. మీకు పేర్లు తెలుసు, అట్లాంటి వాళ్ళు ఎవరో తెలుసు. ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు.
నోరు తెరిస్తే శీలాన్ని అడ్డం పెట్టుకుంటారండి మీరు. యుద్ధం చేయండి, మీ ధార్మిక సూత్రాలని వివరించి చెప్పడంలో పోటీ పడండి. హిందూ సమాజాన్ని ఎట్లా రక్షించుకోవాలనో మీరు రక్షించుకోవడానికి కావాల్సిన విలువల గురించి చెప్పండి. అవన్నీ వదిలేసేసేసి అంటే హిందూ అమ్మాయిలు మన హిందూ అమ్మాయిల్ని కాపాడుకుందాం, మన హిందూ అమ్మాయిల్ని కాపాడుకుందాం. ఎక్కడ పోతున్నారు మన హిందూ అమ్మాయిలు? ఏమైపోతున్నారు హిందూ అమ్మాయిలు? ముస్లిం అమ్మాయిలకు ఆ సమస్య రావట్లేదా? ఒకవేళ రావట్లేదంటే ఎందుకు రావట్లేదో ఆలోచించండి. మరి అట్లా కూడా హిందూ మతంలో రాజకీయ విభాగం వేరుగా ఉన్నది. దయచేసి ఈ రాజకీయ విభాగం వాళ్ళు కాస్త ఆలోచించండి. వీళ్ళని మిగతా వాళ్ళన్న కంట్రోల్ చేసేటువంటి సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.